చంద్రబాబు నాయుడు గారు మీరు తప్పు చేశారు, మీరు తప్పు చేస్తున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక సామాజిక వర్గం మీరు చెప్పిన, మీరు మాట్లాడిన, మీరు ఇస్తామన్న ఏదైతే అంశం ఉందో కాపుల్ని బీసీలో చేరుస్తామని ఆ అంశం గురించి ఆ కాపు జాతి అంతా కూడా ఇవాళ మాట్లాడుతుంటే వారిని గృహ నిర్బంధాలు చేసి, అరెస్టులు చేసి, అకృత్యంగా వాళ్ళని లాఠీలతో కొట్టించి వాళ్ళని హింసిస్తున్నారంటే ఇది చాలా తప్పు. మీరు తప్పు చేస్తున్నారు. ఆ సామాజిక వర్గం సమాజం ఎప్పుడు కూడా మిమ్మల్ని క్షమించదు. అసలు ఈ రాష్ట్రంలో ఉంది ప్రజాస్వామ్యమా లేకపోతే పోలీసు రాజ్యమా? చట్టాన్ని చేతిలో తీసుకుని ఎవరిచ్చారు మీకు హక్కు? ఇది ధర్మమా? ఇది కాదు. ఏ వ్యక్తి కూడా ప్రజాస్వామ్యంలోనూ ఆయనకి అధికారం వస్తే ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ కార్యక్రమం ఏదైనా ఉంటే సంప్రదింపుల ద్వారా దాన్ని పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేస్తారు. 10 మంది మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మీరు జాతుల్లో విభేదాలు పెడుతున్నారు, కులాల్లో చిచ్చు పెడుతున్నారు, సమాజంలో వచ్చి విభేదాలు తీసుకొస్తున్నారు, వర్గాలు సృష్టిస్తూ మళ్ళీ పైపెచ్చు పెద్దగా మాట్లాడుతున్నారు. మీ డీజీపీ గారు మీరు మాట్లాడుతున్న మాట బాగలేదు. ఏదైనా తునిలో కాపు సామాజిక పెద్దలు హింసలు సృష్టించాలని అడుగుతారా చెప్తున్నారు. మరి మీ తాలూకా దర్యాప్తు ఏమైంది? ఇన్నాళ్ళు మీరు చేస్తున్న దర్యాప్తులో ఉన్న అంశాలు ఏంటి? ఆ కార్యక్రమాలు ఏంటి? బయటపై ఇంతవరకు ఎందుకు దాని మీద చర్యలు తీసుకోలేదు? చర్యలు తీసుకోలేదు? మీకు తెలుసు ఆ కార్యక్రమం ఎవరు చేశారో. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆ మంత్రులు, ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి యనమల రామకృష్ణుడికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఆ విద్యాసాన్ని సృష్టిస్తే అది తీసుకొచ్చి ఇవాళ మీరు దీని మీద పెడతారా? ఇది మాత్రం క్షమించడానికి దీన్ని ఈ సమాజం ఎప్పుడూ కూడా మిమ్మల్ని క్షమించదని మనం చేస్తున్నాను. మేము రాజకీయాల్లో ఉన్నాం 30 సంవత్సరాలు బట్టి, 10 సంవత్సరాలు ప్రభుత్వంలో కూడా ఉన్నాం. ఏదైనా సమస్య వస్తే సమస్య పరిష్కారం కోసం ఆలోచన చేస్తాం తప్ప సమస్యను జటిలం చేయడానికి ఎప్పుడూ కూడా ఆలోచన చేయలే. ఇవాళ అడుగుతున్నాను ముఖ్యంగా, ఇవాళ మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు. దీని అంతటికీ కూడా వైఎస్ఆర్సీ పార్టీ వెనుకున్నదని అడుగుతున్నారు. ఏం మరి చంద్రబాబు గారు వైఎస్ఆర్సీపీ అనుకున్న విషయం ఉంటే మరి మీరు అవ్వాలా? మన ముద్రగడ పద్మనాభం గారు ఆయన నెలాధ్యక్షుడు విరంభ చేయడానికి మీ మంత్రులు కళా వెంకటరావు గారిని పంపినప్పుడు, లేదు అచ్చెన్నాయుడు గారు వెళ్ళినప్పుడు, లేదు త్రిమూర్తి గారు వెళ్ళినప్పుడు, లేదు బొడ్డి భాస్కరరావు గారు వెళ్ళినప్పుడు మన వాళ్ళందరూ ఆయనతో ఏం సంప్రదింపు చేసి వచ్చారు? ఆ విషయం మీకు తెలియదా? ఆ విషయానికి బాధ్యత వహించాల్సిన అవసరం కాదా? ఇది మీ బాధ్యత కాదా? కులంలో పుట్టిన వ్యక్తిగా మీ బాధ్యత కాదా? మీకు అది అక్కర్లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు బుధం తడితే చాలు, మీ పదవులు మీకు ఉంటే చాలు. లేకపోతే నారాయణ గారు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నారు నారాయణ గారు? ఆయన వచ్చి బాధ్యత వహిస్తే ఇంతవరకు ఏం జరిగింది? ఎందుకు మరి ఇవాళ మంజునాథ్ కమిషన్ తాలూకా రిపోర్టింగ్ రాలేదు? ఆయన వచ్చి ఇది కాపుల కోసం వేసిన కాదు కమిషన్ అంటున్నారు. మీరు వచ్చి అందుకోసం వేసాం మీరు అంటున్నారు. ఎందుకు వచ్చింది కాంట్రవర్సీ? దానికి సమాధానం చెప్పాలి ఇవాళ ప్రభుత్వం, చెప్పి తీరాలి. ఏదో అధికారం ఉంది కదా అని చెప్పని పోలీసులతో అడ్డుకుంటే అది కాదు. ఈ ప్రజాస్వామ్యంలో అది ఎవరు కూడా హర్షించరు, ఏ ప్రజలు కూడా హర్షించరు, ఏ వర్గం కూడా హర్షించదు. ఇవాళ ఒక్క కాపు సామాజిక వర్గం ఇబ్బంది పడట్లేదు. ఇవాళ కోస్తా జిల్లాలో అందరూ అన్ని కులాలు అన్ని అందరూ కూడా ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. అన్ని మతాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. అందరు ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా సరే మళ్ళీ మనకు వచ్చి ఎమర్జెన్సీని తలపించేటట్టు ఎందుకు మీరు అంతమందిని పెడుతున్నారు అక్కడ? ఇదే ఏ విధంగా దేనికోసం ఆలోచన చేస్తున్నారు? కంచెలు తీసుకొచ్చి పెట్టారంట సెక్రటరియట్ దగ్గర. ఆయన ప్రకటించింది ఏంటండి? కిర్లంపూడి నుంచి అమరావతికు పాదయాత్ర అన్నారు. అంటే ఆయన నడిచి వచ్చేటప్పటికి వారం రోజులు 10 రోజులు పడుతుంది. మరి అమరావతి దగ్గర ఎందుకని కంచెలు పెట్టుకునే అవసరం ఏంటి? ఆ ఎస్పీలు వచ్చి భయప్రాంతం చేయాల్సిన అవసరం ఏంటి? 13 జిల్లాల్లోనూ ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయాల్సిన అవసరం ఏంటి? ఒక సామాజిక వర్గమే కాకుండా వైఎస్ఆర్సీ పేరు చెప్పిన ప్రతి ఒక్కరిని అరెస్టులు చేస్తారా? బైండర్లు కడతారా? అంటే ఏమనుకుంటున్నారు మీ ఉద్దేశంలో? చలస్థాయిగా మీరే పరిపాలిద్దాం అనుకుంటున్నారు, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాం అనుకుంటున్నారు మీరు? జరగదది. ఇవాళ అందరూ కూడా మీ పరిపాలన పట్ల
మీ పట్ల ప్రజలందరికీ కూడా మీ వాస్తవికతని మీ నిజ స్వరూపం తెలిసింది. ఎప్పుడు వస్తావో ఎన్నికలని ఎదురు చూస్తున్నారు. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాం. మరొకసారి ఆయనకి హెచ్చరిస్తున్నాం. నువ్వు చేస్తుంది తప్పు, మీరు చేస్తుంది తప్పు చేస్తుందా అని తప్పును సరిదిద్దుకోకపోతే మరి జీవితంలో చరిత్ర మిమ్మల్ని క్షమించదని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీని హెచ్చరిస్తున్నాం. వాళ్ళ నంద్యాలలో ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికలు రాబోతున్నాయి. ఒక 2-3 రోజుల్లో ఎన్నికలు ప్రకటిస్తారని నిన్నే ఆయన చెప్పారు. మనోహర్ గారు వచ్చి కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. మనం చూస్తున్నాం, ఎక్కడ ప్రతి దగ్గర వచ్చి కూడా చూస్తున్నాం. ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ప్రలోభాలు పెట్టి డబ్బు మదంతో ఆ రోజే చెప్పాడు ముఖ్యమంత్రి, ఓటుకి 5,000 ఇస్తే మనం ఇవ్వగలను, నేను నా డబ్బు ఉన్నదని చెప్పి ఆ డబ్బుతో అధికార మదంతో జులుం చేస్తూ అందరినీ కూడా భయం భ్రాంతులు చేస్తూ మాట్లాడుతాను. నిన్నగాక మనం చూసాం. ఆయన నంద్యాల వచ్చినప్పుడు ఒక వ్యక్తి వచ్చి, బాబు కరెంట్ లేదండి ముఖ్యమంత్రి గారు అంటే ఎంత అహంకారంతో మాట్లాడారో, ఎంత ఆయన తలబిరుస్తూ మాట్లాడారో మనం చూసాం అందరూ కూడా. అంటే ప్రజానికి ఎవరైనా ప్రశ్నిస్తే మీరు వాళ్ళని వచ్చి తాగుబోతులు అంటారా? వాళ్ళని వచ్చి అరెస్టు చేయమని ఆదేశిస్తారా? వాళ్ళు వచ్చి నానా దుర్భాషలు ఆడతారా? ఇదే ప్రజాస్వామ్యంలో సామాన్య ప్రజానికి ఉన్న గౌరవం, ఇదే ప్రజాస్వామ్యంలో. ఇది చట్టాన్ని చేతులు తీసుకుని మీ ఇష్టం వచ్చి ప్రవర్తిస్తారా, మాట్లాడతారా? ప్రజలు చూస్తున్నారు. కాబట్టి నంద్యాల ప్రజలందరూ కూడా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు, అందరినీ కూడా కోరుతున్నాం. చూడండి ఈ పరిణామాలన్నింటినీ కూడా. ఈరోజు ఈ రకంగా ఉంటే రేపు ఎన్నికలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం తాలూకు తలబిరిస్తున్న ఎలాగుంటుందో, ఏ రకంగా వీరి తాలూకు వ్యవసాయాలు ఉంటుందో, ఏ రకంగా ప్రజల మీద వాళ్ళ భావన ఉందో, ఆ చులకమ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని నంద్యాల ప్రజలందరినీ కూడా మీ ద్వారా కోరుతున్నాం.